హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఇచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు 2025లో రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి మనకు విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ తీసుకువస్తానైతే చెప్పడం అయితే జరిగింది. సో దీనికోసం ఒకవేళ మనకు నిజంగానే విఆర్ఓ వ్యవస్థని తీసుకొచ్చినట్లయితే మనకు టోటల్గా వచ్చేసి మనకు 12,000 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, సో టోటల్గా చెప్తున్నానండి, టోటల్ వచ్చేసి మనకు 12,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దేనికి సంబంధించి? విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఈ 12,000 నోటిఫికేషన్లో మనకు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని, అర్హత గల వాళ్ళని తీసుకొని దాని నుంచి మనకు ఒక 4 to 6 4 to 6,000 ఫిల్ చేస్తానైతే చెప్పడం అయితే జరిగింది. అంటే ఓల్డ్గా వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఒక 4,000 నుంచి 6,000 వరకు ఫిల్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రిమైనింగ్ 6,000 ఏవైతే నోటిఫికేషన్లో ఉన్నాయో ఈ 6,000 కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుందని అయితే స్పష్టతనివ్వడం అయితే జరిగింది. సో మనకు అఫీషియల్గా అయితే ఖచ్చితంగా జనవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది విఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్. సో అక్కడ వచ్చేసి మనకు కొంచెం అప్డేట్ పరంగా December 11కు వచ్చిన అప్డేట్ ప్రకారం 12,000 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఒక 4 to 6,000 అనేది మేము ఫిల్ చేస్తాము. సో రిమైనింగ్ ఏవైతే పోస్టులు ఉంటాయో వాటిని వచ్చేసి మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకు ఒక మినిమం ఒక బిగ్ నోటిఫికేషన్ లాగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు కూడా టోటల్గా ఒక 6,000 వరకు అయితే వేకెన్సీస్ ఖచ్చితంగా 6,000 ప్లస్ అయితే ఉంటాయండి. ఓకే, 6,000 నుంచి 8,000 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికోసం ఇప్పటి నుంచే చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకారం ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే మనకు ఎక్కువ టైం ఇవ్వడానికైతే అవకాశం లేదు. మనకు ఒక 5 months 6 months ఇలా టైం ఇస్తుందని అయితే మీరు అనుకోకండి. ఖచ్చితంగా చాలా తొందరగా ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి దీనికి కూడా ఒక 2 months టైం మాత్రమే ఇచ్చి ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నా, చదవకుండా ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, స్టడీని మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ని ఎవ్వరు కూడా ఆపకండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. మనకు పోస్టులు ఆల్రెడీ తెలుసు కదా, ఒక 8K వరకు అనుకోండి, 6K నుంచి 8K ఈ మధ్యలో మనకు పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం క్లియర్ అండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే మనకు 6,000 ప్లస్ పోస్టులతోనే ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి నిరుద్యోగులు. ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు గ్రూప్స్ అని, జేఎల్స్ అని, డిఎస్సి అని చాలామంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది చదివే వాళ్ళకు. ఖచ్చితంగా చదవండి, ఖచ్చితంగా మీరు సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్ ఏముండొచ్చు. ఓకే, చాలామంది కూడా ఏమని అడుగుతారు, క్వాలిఫికేషన్ ఏముండొచ్చు సార్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మ్యాక్సిమం ఇంటర్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ టైం అయితే ఇంటరే ఉంది, ఇప్పుడు కూడా మ్యాక్సిమం కూడా ఇంటర్ ఉంటుంది. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా అర్హత సాధించినట్టే. ఓకే, ఓపెన్ ఇంటర్ వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది. అంటే ఇంటర్ ఆర్ ఓపెన్ ఇంటర్ కొన్నిట్లలో చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంటర్ ఛాన్స్ ఉండదు కదా, బట్ ఇక్కడ మాత్రము క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ ఓపెన్ ఇంటర్ ఇద్దరు కూడా ఎగ్జామ్కి అర్హులే. ఓకేనా? సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసాం, పోస్టులు చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ ఏజ్ లిమిట్ అనేది ఒకసారి చూసినట్టయితే ఏజ్ అనేది మనకు 18 years ప్లస్ నుంచి 44 years వరకు ఉండాలి. ఓకేనా? 18 years నుంచి 44 years వరకు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబులే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓసీ కేటగిరీలో +2 years ఇస్తారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ తీసుకున్నట్లయితే ఒక +5 years అయితే రిలాక్సేషన్ ఇస్తారు, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే మినిమం మనకు ఏజ్ లిమిట్ 49 వరకు ఉంటుంది. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి 49 years వరకు, 18 years నుంచి 49 years వరకు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటుంది, ఓపెన్ ఇంటర్, అండ్ ఏజ్ అనేది 18 నుంచి 49 వరకు. ఎవరికి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. ఓన్లీ ఓసీలకు మాత్రం 46 years వరకు అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఓకేనా,
సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనము లాస్ట్ టైం 2018లో వచ్చింది, దానికి పరంగా మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. దీంట్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్కు 150 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్ ఇది నిర్వహించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో 150 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే క్వశ్చన్స్ అనేది ఏ విధంగా డివైడ్ అయి ఉంటాయంటే సిలబస్. ఓకేనా, సిలబస్ ఏ విధంగా డివైడ్ అవుతుందంటే మనకు మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ మీన్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. మెంటల్ ఎబిలిటీ అంటే దీంట్లోనే ప్లస్ ఇంగ్లీష్. ఓకేనా, ప్లస్ ఇంగ్లీష్ కూడా ఇందులో ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ దీంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఒక 20 to 25 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఆర్థమెటిక్, రీజనింగ్ పైనే ఉంటాయి. సో దీన్ని టోటల్గా కలిసేసి మనకు దీనికి 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ పైన ఎన్ని ఉంటాయండి? 75 మార్క్స్కి 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఎవరికి? మ్యాథ్స్ వాళ్ళకి. ఓకేనా, మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో రిమైనింగ్ 75 ఏముంటాయంటే జనరల్ స్టడీస్. ఓకేనా, ఓకే, సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ స్టడీస్. ఓకే, జనరల్ స్టడీస్ ఇవి కూడా 75 ఉంటాయి. జనరల్ స్టడీస్ అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ జియోగ్రఫీ, పాలిటీ ఇవన్నీ కూడా కలిపేసి జిఎస్ 75 మార్క్స్ ఉంటాయి విత్ కరెంట్ అఫైర్స్. ఓకే, టోటల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టోటల్ మనకు వచ్చేసి 150 క్వశ్చన్, ఇలా అవి 75 ఇవి 75 150 క్వశ్చన్స్. ఓకే, అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 75 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 క్వశ్చన్స్, టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్కి గాను 2.5 అవర్స్ టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి బెస్ట్ బుక్స్ కానీ ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. దానికి సంబంధించి ఏ విధంగా మనకు ప్రీవియస్ పేపర్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అయితే జరిగింది. ఓకే, అక్కడికి వెళ్ళేసి మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. అయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేటివి మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఓకేనా, ఏ కరెక్టు, బి కరెక్టు, ఏబి కరెక్టు, రెండు కావు, ఇలాంటి క్వశ్చన్స్ స్టేట్మెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి జియోగ్రఫీకి సంబంధించి హిస్టరీకి, జనరల్ స్టడీస్కి సంబంధించి ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రూపం క్వశ్చన్సే ఎక్కువ పడతాయి దీంట్లో కూడా. ఓకే, విఆర్ఓలో కూడా మనకు స్టేట్మెంట్ క్వశ్చన్సే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చదివే టైంలో ప్రతి పాయింట్ని చాలా క్లియర్గా చదవాలి, ప్రతి పాయింట్ మీ మైండ్లో ఉండాలి. ఆ విధంగా చదవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ మాత్రం అలా ఉండదు. మ్యాథ్స్ అనేది మనకు వన్ వర్డే కాబట్టి ఒకటే క్వశ్చన్ ఉంటుంది, దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హిస్టరీ అనేది స్టేట్మెంట్లు అడుగుతున్నాడు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి మ్యాథ్స్ పైన, ఆర్థమెటిక్ పైన, రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు సక్సెస్ కావడానికి ఛాయిస్ ఉంది. ఓకేనా, సో విఆర్ఓ నోటిఫికేషన్ ఖచ్చితంగా 2025లో రావడానికి అయితే 99% ఛాయిస్ అయితే ఉంది. జనవరిలోనే వస్తుంది. ఓకే, జనవరిలోనే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది ఆపకండి, ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఒక బిగ్ నోటిఫికేషన్గా మీరైతే భావించవచ్చు నిరుద్యోగులైతే ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.